నేడు అకస్మాత్తుగా ఈ ప్రసంగమేలా? దేవి, నీవు జాగ్రత్తగా ఉన్నావా? నా సౌభాగ్యం వల్ల తమరి సాన్నిధ్యం దొరికింది. ఏ విషయమైనా నాకేమి భయము? దేవి, మా సాన్నిధ్యంలో ఉండి కూడా నీవు మహిషాసురునితో యుద్ధం చేయాల్సి వచ్చింది. అవును స్వామి, కాని తమరి యొక్క కృప ఆశీర్వాదాలతో మహిషాసురుడు ఎప్పుడో యమలోకానికి చేరాడు కదా. మరి అతని వారసుడు యమలోకం చేరలేదు కదా దేవి. అతని పుత్రుడు గజాసురుడు ఇంకా జీవించే ఉన్నాడు. ఆ దేవతల శత్రువులు దానవుల నుంచి సకల దేవతలు సచేతనులై ఉండాలి. నువ్వైతే శక్తి స్వరూపిణివి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. గణేశ, జాగ్రత్త! నా మాతను వెనక నుంచి దెబ్బతీయాలనుకున్న దుష్టుడా, నేను నిన్ను ఈ క్షణమే నీ తండ్రి మహిషాసురుని మాదిరిగా యమలోకానికి పంపి ఉండేవాడిని. ఆ బ్రహ్మదేవులు ఇచ్చిన వరము గనుక నీకు రక్షగా లేకపోతే వెళ్ళిపో శుక్రాచార్యుని ఆశ్రమానికి. నువ్వు ధన్యుడివి గణేశ. ప్రణామం మాత. పుత్ర, నువ్వు అకస్మాత్తుగా ఇక్కడికి ఎలా వచ్చావు? ఇందాక తండ్రి గారు శివశంకరులు తమరిని జాగ్రత్తగా ఉండమని అన్నారుగా, నేను జాగరూకుడనయ్యాను. మరి గణేశుడుండగా అతని మాతనెదిరించే సాహసం ఎవరైనా చేయగలరా? నువ్వు ధన్యుడివి గణేశ. పుత్రుడంటే నీ వలనే ఉండాలి. మాత, నేను అనుకున్న పని పూర్తయింది. ఇక నాకు అనుజ్ఞనియ్యండి. ఇక మరి సంకట సమయంలో నిన్ను పిలవవలసిన ఆవశ్యకత ఉండనే ఉండదు గణేశ. ఎప్పుడు నీ ఆవశ్యకత కలిగినా నువ్వే స్వయంగా వచ్చేస్తావు. తమరి కృప ఇంకా ఆశీర్వాదాలతో అలాగే జరుగుతుంది మాత. ప్రణామము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దైత్యగురు, దైత్యగురు శుక్రాచార్య, దైత్యగురు, దైత్యగురు. దైత్యగురు, చూసారా నా ఈ దుర్దశని? ఎవరు కలిగించారు నీకు ఈ దుర్దశని? ఏనుగు ముఖం కలిగిన ఒక తొండంగల ప్రాణి తొండంతో బాది ఈ దుర్దశను కలిగించాడు దైత్యగురు. ఆయన శ్రీ గణేశులు అయి ఉంటారు. నువ్వు అవశ్యం పార్వతీ మాత ఎడల దుర్వ్యవహారం చేశావు. గజాసుర, మొదటే హెచ్చరికనిచ్చాము నువ్వు దేవీమణులపై ప్రతీకారం తీర్చుకొనలేవు అని. మరి ప్రతీకారం తీర్చుకోలేకపోతే ఆ వరాలకి అర్థం ఏముంటుంది దైత్యగురు? వరాల లాభాన్ని పొందాలనుకుంటే కనుక మేము ఏది చెబుతామో దాన్నే పాటించు. వెళ్ళో, కాశీలోని యజ్ఞకర్తలైన బ్రాహ్మణులు యజ్ఞం పూర్తి చేయకుండా ఆపు.
మేము నిన్ను మా మంత్రబలంతో మరలా పూర్వం వలె మారుస్తాము. జై మృత్యుంజయ మహాదేవ. ఇప్పుడు నేను తమరి ఆజ్ఞను అనుసరించి కాశీ యజ్ఞస్థలికి పయనమై వెడతాను. నీకు శుభమగుగాక. ఓం భూతనాథాయ నమః స్వాహా స్వాహా. ఓం సోమేశ్వరాయ నమః స్వాహా స్వాహా. ఓం నాగేశ్వరాయ నమః స్వాహా స్వాహా. ఓం ఆరుద్రాయ నమః స్వాహా స్వాహా. ఓం అగ్నేశ్వరాయ నమః స్వాహా స్వాహా. ఓం అగ్నేశ్వరాయ నమః స్వాహా. ఓం అగ్నేశ్వరాయ నేను ఇప్పుడు మీ స్వాహానే స్వాహా చేసేస్తాను యజ్ఞకర్తలారా. నేను మీ ఈ యజ్ఞాన్ని ఎప్పటికీ పూర్తి కానియ్యను. ఓం భూతనాథాయ నమః స్వాహా స్వాహా. ఓం భూతనాథాయ నమః. బ్రహ్మదత్తుల వారు, మన యజ్ఞానికి ఎవరో విఘ్నం కలిగిస్తున్నారు. మనం జాగరూకులమై ఉండడం మంచిది. విఘ్నాలకు భయపడకు, యజ్ఞాన్ని నిరంతరం చేస్తూ ఉండు. ఓం నాగభూషణాయ నమః స్వాహా స్వాహా. ఓం నాగభూషణాయ నమః స్వాహా స్వాహా. ఓం సోమనాథాయ నమః స్వాహా స్వాహా. ఓం నాగేశ్వరాయ నమః స్వాహా స్వాహా. ఓం నాగేశ్వరాయ నమః స్వాహా. బ్రహ్మదత్తుల వారు, బహుశా మనం ఈ యజ్ఞాన్ని పూర్తి చెయ్యలేమేమో. ఎందుకంటే ఏదో దుష్టశక్తి మన యజ్ఞాన్ని ఆపడానికి ప్రయత్నిస్తోంది. పరమశివుడు యజ్ఞేశ్వరుడు, వారే స్వయంగా మనకి సహాయం చేస్తారు. పరమశివ, దేవాదిదేవ, మహాదేవ, ఏదో అశుభ శక్తి మా యజ్ఞానికి విఘ్నాలను ఉత్పన్నం చేస్తూ ఉంది ప్రభు. దాన్ని నాశనం చేయండి దేవాదిదేవ, మహాదేవ, దాన్ని నాశనం చేయండి. ఇప్పుడు మీరు ఈ యజ్ఞాన్ని సంపూర్ణం చేయలేరు బ్రాహ్మణులారా. ఇక పరమశివులు ఎప్పటికీ మీపై ప్రసన్నులు కాలేరు. యజ్ఞాన్ని ఆపే దుష్టుడా, ఎవరు నువ్వు? సాహసముంటే మా ఎదుటికి రా. అంధులారా, నేను మీ ఎదుటనే నిలుచొని ఉన్నాను. నన్ను చూడలేకపోయారంటే మీ కళ్ళలోనే దోషం ఉంది. అదృశ్య మాయావి, మా యజ్ఞానికి విఘ్నాలను కలిగించి నీ నిర్బలత్వాన్ని ఎందుకు చాటుకుంటావు? నీకే సాహసం ఉంటే ముందుకిరా. వచ్చి నీవు నీ కోరికేమిటో చెప్పు. నన్ను నిర్బలుడని అంటున్న మూర్ఖులారా, నేను పరమ శక్తిశాలి మహిషాసురుని పుత్రుడైన వరప్రసాది అమర గజాసురుణ్ణి. నాతోనే తలపడ చూస్తే ప్రాణాల మీద ఆశను వదులుకోవలసిందే. గజాసురుడివో లేక మహిషాసురుడివో, మేము యజ్ఞేశ్వరుడైన ఆ పరమశివుని ఆరాధనకై శుభ సంకల్పం చేశాము. మేము నీ యొక్క అత్యాచారాల ఎదుట తలవంచము. యజ్ఞకర్తలారా, ఆ పరమశివుని నామం స్మరించి మరల అగ్నిని ప్రజ్వలితం చేయండి. ఓం నమః శివాయ. ఓం భూతనాథాయ నమః స్వాహా. ఓం భూతనాథాయ నమః స్వాహా. ఓం భూతనాథాయ నమః స్వాహా. ఓం భూతనాథాయ నమః స్వాహా. దుష్ట బ్రాహ్మణులారా, మూర్ఖ బ్రాహ్మణులారా, ఎవరితోడు? గర్విష్టి బ్రాహ్మణులారా, ఆపండి ఈ యజ్ఞాన్ని. ఇలా
ఇలా మీరు నా ఆదేశాన్ని పాటించకపోతే నేను మీ అందరినీ ఈ యజ్ఞకుండంలోకి నెట్టేస్తాను. మా యొక్క రక్షకులు సర్వశక్తివంతులైన ఆ పరమశివ శంకరులు నీ యొక్క అత్యాచారములకు భయభీతులమై మేము ఈ పవిత్ర యజ్ఞాన్ని ఎప్పటికీ ఆపడం జరగదు, ఎప్పటికీ జరగదు. అనుభవించండి దాని పరిణామం. దుష్ట బ్రాహ్మణులారా, నేను మిమ్మల్ని అందరినీ చీమల్ని నలిపినట్టు నలిపివేస్తాను. ఇప్పుడు మిమ్మల్ని కూడా నలిపివేస్తాను. నారాయణ నారాయణ. పరమశివ పరమశివ, ఈ నిర్దోష బ్రాహ్మణులను యజ్ఞం చెయ్యమనే ఉపదేశాన్ని నేనే ఇచ్చాను పరమశివ. కృపతో తమరు నన్ను ఈ పాపం నుండి ఉద్ధరించండి పరమశివ, ఉద్ధరించండి. మేల్కొండి శివశంకర, మేల్కొండి. మేల్కొండి శివశంకర, మేల్కొండి. దుష్ట శిక్షణ గావించే ఓ పరమేశ్వర, కనులు తెరవండి. కనులు తెరవండి పరమేశ్వర, కనులు తెరవండి. కనులు తెరవండి పరమేశ్వర, కనులు తెరవండి. స్వామి, కనులు తెరవండి. తమరి ప్రియ నగరం కాశీలోని బ్రాహ్మణ భక్తులపై గజాసురుడు భయంకర అత్యాచారాలు చేస్తున్నాడు. తమరి భక్తులను రక్షించండి దేవాదిదేవా. మేల్కొండి శివశంకర, మేల్కొండి. మేల్కొండి శివశంకర, మేల్కొండి. మేల్కొండి శివశంకర, మేల్కొండి. మేల్కొండి శివశంకర, మేల్కొండి. తమ భక్తులను రక్షించండి భక్తవత్సల. కనులు తెరవండి పరమేశ్వర, కనులు తెరవండి. ఓ దేవాదిదేవ పరమేశ్వర, ఓ త్రికాలదర్శి, ఆ నిర్దోషులైన కాశీ బ్రాహ్మణులను పరమపిత బ్రహ్మదేవుల ఆదేశాన్ని పొంది తమరి ఆరాధన అనుష్ఠానాలు చేయమని నేనే ప్రేరేపించాను. కృపతో వారికి సహాయం చేయండి పరమశివ. కానీ ఇప్పటికే వారంతా గజాసురుని చరణాల కింద నలిగిపోతూ ఉన్నారు. వాళ్లపై జరుగుతున్న అత్యాచారాల పాపం నారదునికి చుట్టుకుంటుంది పరమశివ. ఈ దీనహీన పరమభక్తుడు నారదుడి ప్రార్థనలు విని కృపతో కన్నులు తెరవండి పరమశివ. కనులు తెరవండి పరమేశ్వర, కనులు తెరవండి. జయము జయము శివశంకర, జయము జయము శివశంకర, జయము జయము శివశంకర. హర హర మహాదేవ, హర హర మహాదేవ. పరమేశ్వర, ఆ దుష్ట గజాసురుణ్ణి వాడి దుష్టత్వానికి దండించేందుకు ఆలస్యమేలా? దేవి, ప్రతి దుష్టుని వద్ద తన పాపాన్ని పోగు చేసుకునేందుకు ఒక సంచి ఉంటుంది. పాపాలు వాడు చేస్తాడు, కానీ దాన్ని హరించడం
మేము చేస్తాం. ఏ రోజున వాడి సంచి నిండిపోతుందో ఆ రోజున వాడి పుణ్యము కాని ఇంకేదైనా వరము కాని వాడిని మృత్యువు నుండి కాపాడలేదు. అంటే ఆ దుష్ట గజాసురుని పాపాల సంచి ఇంకా నిండనే లేదా పరమశివ? జీవితం అనేది ఒక మట్టి ప్రమిద నారద. ప్రమిద మట్టిదైతే జ్యోతి ఈశ్వరునిది. ప్రమిద భూమి అయితే వెలుగు ఆకాశానిది. మనుష్యుడు ప్రమిదైతే జ్యోతి పరమాత్మది. ప్రమిద పంచభూతాలైతే ఆత్మ పరాత్పర బ్రహ్మది. గజాసురుడు కూడా ఒక మట్టి ప్రమిదయే. కానీ అతని మస్తిష్కంలో మహిషాసురుడు ఇంకా గజదంతిల ఇంధనం నిండి ఉంది. బ్రహ్మదేవులకై చేసిన తపస్సు వల్ల అతని హృదయం మారగలిగేదే. కానీ శుక్రాచార్యుని యొక్క సిద్ధులు అతని లోపల ఒక పెద్ద జ్వాలను ప్రజ్వరిల్లజేశాయి. దాంతో అతని మహత్వాకాంక్ష వైకుంఠము ఇంకా కైలాసాలను ఎదిరించే సాహసం చేయగలిగింది. గజాసురుని దుస్సాహసాన్ని దండించండి పరమశివ. అవశ్యం నారద. ఆ క్షణం గజాసురుని జీవితంలో అతి శీఘ్రమే రాగలదు. బ్రహ్మదేవులు ఇచ్చిన వరాన్ని అనుసరించి ఆ మట్టి ప్రమిదైన గజాసురుని ఇంధనాన్ని మేమే సమాప్తం చేస్తాం. హర హర